గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ఒక సంవత్సరం పాటు ప్రజలందరూ కూడా బంగారం కొనొద్దు, అసలు ఏ కార్యక్రమం జరిగినా, మీ ఇంట్లో శుభకార్యం జరిగినా సరే బంగారం కొనవద్దు అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవాలి. అలాగే పెట్రోల్, డీజిల్ ఈ విషయంలో కూడా మీరు చాలా పొదుపుగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థకి బలోపేతం కావడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు అని మాట్లాడిన పరిస్థితుంది. నిజంగా ఒక సంవత్సరం పాటు నిజంగా మనం బంగారాన్ని కొనకుండా కట్టడి చేసే పరిస్థితి ఉందా? సమాజంలో అలాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందా? ఏమంటారు సార్? ఇప్పుడు పెళ్లిళ్ళు మరి సంవత్సరం పాటు ఆపుకోవాలనా? సంవత్సరం పాటు ఆగుతారా? కొన్ని ఇన్వెస్ట్మెంట్ వద్దంటే ఆగుతారా? కొన్ని ఏ రకంగా చూసినా కష్టమే. ఎందుకంటే ఒకసారి ఒక సిస్టమ్ కి అకస్టమ్ అయిన తర్వాత దాని నుంచి వద్దు, మీరు అంతకు ముందు ఉన్నది ఈ సెకండ్ లేయర్ కి వచ్చింది వద్దు, ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ లేయర్ కి వెళ్ళండి, అక్కడి నుంచి కొంచెం కట్ చేసుకోండి అనుకుంటే అలవాటైన ఇది చేసుకోండి అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో అది చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్పారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చూసుకొని చెప్పారు. ఎందుకంటే జనరల్ గా చెప్పరు. ఒక హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి అంటే మేబీ వార్ ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ కాదు ఇప్పట్లో అనేది ఏదైనా ఉందా అనేది ఒక ఇది వస్తుంది. ఎందుకంటే మనకి పూర్తిగా వివరాలు తెలియదు, ఆయన ఎందుకు చెప్పారనేది తెలియదు. సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని అనుగుణంగా 2-3 రోజులు మనకు తెలుస్తుంది ఎందుకు చెప్పారనేది. తెలిసిన రోజు దీని చెప్పారని. అంటే యాక్చువల్ గా సార్, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఎప్పుడు కూడా ఆయన అఫీషియల్ గా ఇలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. దట్టు నిన్న జరిగిన ఒక పొలిటికల్ మీటింగ్ లో హైదరాబాద్ లో మన వేదిక మీద నుంచి ఈ విధంగా మాట్లాడారు ఏంటే అన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అప్పుడే ఏమన్నా అంటే వార్ వల్ల పెరిగింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ముందు ఇప్పుడు ఆల్రెడీ 2 months అబౌవ్ 2 months నుంచి ఉంది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంత లేదు. ఇప్పుడు కూడా $105 147కి వెళ్ళిన క్రూడ్ 146కి వెళ్ళింది హైయెస్ట్. 120 రీసెంట్ హై 126, ఇప్పుడు 105. అంత ఇది అవ్వాల్సిన అంటే ఇప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే మరీ 145 దాటి 150 దాటిందంటే అప్పుడు కొంచెం అలర్ట్ అవ్వాలి అనే ఉద్దేశం అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పారనేది మెయిన్. సో ఫెర్టిలైజర్స్ వాడకండి, డెస్టినేషన్ మ్యారేజెస్ తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి అని ఇవన్నీ చెప్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. వర్క్ ఫర్ హోమ్ ఎందుకు అంత అంటే కోవిడ్ లో ఉన్న పరిస్థితులు రావచ్చు. అంటే కోవిడ్ లో మనం ఇబ్బంది పడుతూ వేరే దేశాలను కూడా చాలా మనం సపోర్ట్ చేశాం. మరి ఇప్పుడు ఎందుకు అంత వస్తుంది అనేది ఆయన ఎందుకు అలా చెప్పారు అనేది నిజంగా తెలియట్లా ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆగేది కష్టమే. ఇంతమంది 144 కోట్ల మంది మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే యాక్చువల్గా ఇది పెరిగే టైం. గోల్డ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడుతుంది, డాలర్ డిఫేమ్ అవుతుంది కదా. అక్కడి నుంచి ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మన వీటి నుంచి ఏది డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. అది ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ట్రంప్ డాన్స్లు ఎక్కువ కొద్దీ అక్కడ చర్న్ ఎక్కువ అవుతుంది. దాని నుంచి దీనికి రావడం ఏది డాలర్స్ గోల్డ్ రావడం ఎక్కువ అవుతుంది ఇంకా. సో అప్పుడు ఇంకా పెరుగుద్ది. గోల్డ్ 2 లక్షలు అవచ్చు, 3 లక్షలు కూడా అవచ్చు ఓవర్ ఏ పీరియడ్. అంతవరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు వద్దు అని చెప్పారంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు చెప్పారు అనేది కారణం. ఎందుకంటే బిహైండ్ దిస్ అంటే దాని చుట్టూ ఉన్న వాతావరణం, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు దానికి తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం క్లారిటీగా చెప్తే బాగుండేది అనిపించింది. ఆ పొజిషన్ లో ఉంటే సడన్ వచ్చేసి ఏదన్నా ఒక ఎంప్లాయీ తీసుకోండి, ఒక 50,000 శాలరీస్ వచ్చేది, నెక్స్ట్ డే కాస్ట్ కటింగ్ అని చెప్పి ఒక 30,000 ఈ నెల నుంచి 30 అంటే అప్పటికే కష్టమై ఉంటాడు అన్నిటికీ. దాని నుంచి మళ్ళీ రావాలి, లేకపోతే ఒక సిస్టమ్ ఒక దేనికి అలవాటు పడి దాన్ని వద్దు, నువ్వు ఆ అలవాటుని మానేసి అంటే ఎట్లా మానేస్తారు? చాలా కష్టం కదా. సో అంటే చెప్పే విధమే మోడీ చెప్పాల్సింది కాదు, ఇంకొకరు ఆయనకంటే ఎవరైనా వేరే వాళ్ళు చెప్తే బాగుండేదేమో, ఆయన చెప్పాల్సిన విషయం కాదు, ఈ రకంగా చెప్పాల్సింది కాదు.
కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసి నిజంగా నిజంగా ఇబ్బంది పడుతుంది, వారు పెరుగుద్ది, ఆయిల్ రాదు అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, చెప్పే విధంగా చెప్తే జనరల్ గా ఇబ్బంది, ఎస్ మనకి ఇబ్బంది వస్తుంది, కొంచెం తగ్గించుకుందాం అనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఈ రకంగా చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఒక రకంగా ఆయన చెప్పడం ఉమ్. అనేది మనకి 2-3 రోజుల్లో, కానీ కొంచెం ఆయనే మళ్ళీ ఏదైనా వచ్చి బ్యాక్గ్రౌండ్ చెప్తే అప్పుడు ఉమ్. తెలిసే ఇది అవుతుంది. అంటే సార్ ఎందుకంటే ఇప్పుడు వేరే మార్గాలేం లేవా? ఇప్పుడు ప్రజలను అయితే కట్టడి చేయడం అనేది కొంత కష్టమైనటువంటి విషయమే. మనకి తెలుగు వాళ్ళు కావచ్చు, భారతీయులు ఏ శుభకార్యం ఉన్నా సరే బంగారం మీద, అంటే ఇట్లా పెట్టుబడి రూపంలో పెట్టకపోయినా కానీ కనీసం ఇంట్లో కోసమైనా కార్యాల కోసమైనా కొనుక్కుంటూ ఉంటారు. దాన్ని నిలువరించడం కష్టమైనటువంటి పనే. అయితే అసలు ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వాలు ఏమీ చేయలేవా? ఎట్లా చేస్తే అంటే వేరే రకంగా చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, విపరీతమైన ట్యాక్స్లు, హెచ్ఎన్ఐ కూడా వదిలేసి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న ట్యాక్స్లు వేరే కంట్రీస్ కొన్ని ట్యాక్స్ లేవు, అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి ఆయన చెప్పినట్టు యూరియా మనం 3000 కే ఇస్తున్నాం, వేరే కంట్రీస్ విపరీతంగా పెంచి ఎక్కువ ఎక్కువ అమ్ముతున్నారు అన్నారు. సో ఓకే, బాగానే ఉంది, మనం తక్కువ ఇస్తున్నాం, సో ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేసాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు రేపొద్దున ఈ యూరియాని గనక ఆపేస్తే పరిస్థితి ఏంటి, పరిస్థితి తగ్గిస్తే ఆ సారం తగ్గిపోద్ది కదా భూమిలో, ప్రొడక్షన్ అంటే తగ్గుతుంది. ప్రకృతి సేద్యం చేయండి, ఇలాంటి రసాయనాలు వాడొద్దు అని చెప్తున్నారు ఆయన. అంటే ప్రకృతి సేద్యం అంటే శ్రీలంక ఏమైందండి? శ్రీలంక ఎందుకు అంత దెబ్బతింది? మొత్తం ఇప్పుడు పర్సంటేజ్ కొంత మారితే బెస్ట్. ఇప్పుడు అందరూ వచ్చి ఆర్గానిక్ అంటే ఎట్ట కుదిరింది? ఉమ్. మరి శ్రీలంక ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది ఆర్గానిక్ లో? వాళ్ళందరూ ఒకేసారి కదా చేసింది, పార్ట్ గా టర్న్ అవుతే కరెక్ట్. అంతేగాని మొత్తం ఫెర్టిలైజర్స్ వదిలేసి, కెమికల్స్ వదిలేసి మొత్తానికి ఆర్గానిక్ వస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అది ఉమ్. మన కళ్ళ ముందే కనపడుతుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ వాళ్ళ శ్రీలంక. సో డెఫినెట్ గా అంటే ఆయన ఎందుకు చెప్పారో ఈ రకంగా మామూలుగా అయితే ఇప్పటిదాకా ఎప్పుడు వార్ స్టార్ట్ అయినప్పుడు కానీ, యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఎప్పుడు ఈ రకంగా ఎప్పుడు మాట్లాడాల. ఫస్ట్ టైం ఆయన ఉమ్. ఈ అది రకంగా అది కూడా చెప్తుంటే రాజకీయ సభలో ఎందుకంత మాట్లాడటం అనేది కొంచెం కొత్తగా ఉంది సార్. కొత్తగా ఉంది. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా ఇంకా నెక్స్ట్ 1-2 డేస్ లో దాన్ని వచ్చేస్తుంది. ఎందుకు చెప్పారు అనేది వస్తుంది కాబట్టి అప్పుడు తెలిసినప్పుడు మనకు దీనికోసం ఇది చెప్పారని. కానీ ఓ రకంగా ఆపమంటే ఎవరు ఆగరు. గోల్డ్ ఆపే ఉమ్. ప్రసక్తే లేదు, ఆగే ఛాన్సే లేదు, ఎవరు ఆగరు. ఎందుకంటే డైవర్సిఫైడ్ పెట్టుకోమని చెబుతున్నాం. ఇప్పుడు మొత్తం గోల్డ్ లో పెట్టద్దంటే మనం ఉన్న అమౌంట్ తీసుకుని మొత్తం గోల్డ్ లో పెడుతున్నారా? పెట్టట్లేదు. ఇప్పుడు 30%, 40% పెడతారు, దాన్ని తగ్గించుకుంటారు. అందుకంటే 10% పెట్టుకుంటారు, 5% పెట్టుకుంటారు. అసలు వద్దు అనేది కాదు కదా. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఉంటాయి, శనివారం, సాటర్డే, సండే సెలవు అనుకోండి. ఇప్పుడు అర్జెంట్ కావాలి, ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి లేవు, వాళ్ళ కార్డ్స్ కానీ ఇలాంటివి లేవు, అప్పుడు పరిస్థితి ఏంటి? అదే గోల్డ్ ఉంది, అర్ధరాత్రి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ క్యాషా కాదా? ఉమ్. సో ఇమీడియట్ ఎక్కడ ఎక్కడ ఏ పరిస్థితుల్లోనే ఎవరికైనా తనఖా ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు. అంటే సేఫ్ హెవెన్, 7-8% మినిమం గ్యారెంటీ దాంట్లో వస్తుందనే ఉద్దేశం. అందుకే కదా అవసరానికి అక్కడికి వస్తుందనే ఉద్దేశంతోనే కదా గోల్డ్ పెట్టేది. మరి ఆ దాన్ని పెట్టద్దు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్ద ఉమ్. క్వశ్చన్. ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. ఆయన చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు అంటే బయటికి రావద్దు అంటే వాహనాలతో విపరీతంగా వాడొద్దు, పెట్రోల్ డీజిల్ కూడా చాలా ఇబ్బందికర ఆ, పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు నిజంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆయిల్ రావట్లేదు. మన యుఏఈతో డీల్ అయిందిగా. ఉమ్. ఒపెక్ ప్లస్ నుంచి యుఏఈ బయటకు వచ్చి మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందిగా, ఆయిల్ పంపిస్తామని భరోసా ఇచ్చిందిగా. మనకి టెన్షన్ ఏంటి? మీకు నెక్స్ట్ టెన్షన్ ఏంటి? ఫెర్టిలైజర్స్ లేకపోతే గ్యాసోలిన్. ఇప్పుడు మెయిన్ మన గ్యాసోలిన్ కదా ప్రాబ్లం. ఇప్పుడు 3000 ఉన్నది 10,000, 12,000 బ్లాక్ లో అమ్ముతున్నారు. బిజినెస్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు 2 నెలల పైన అయింది, ఇంకొక 2 నెలలు పట్టిద్దా, ఇంకొక 6 నెలలు పట్టిద్దా తెలియదు. సో ఇప్పుడు ఈ టైంలో గ్యాసోలిన్ ప్రొడక్ట్స్, పెట్రోల్ ఎట్లా ఇదే మన క్రూడ్ ఆయిల్ ఎట్లా మనం వేరే కంట్రీస్ నుంచి తీసుకున్నామో, అట్లానే గ్యాసోలిన్ కూడా వేరే చోట అనుగుణంగా మనం ఏదైనా అవైలబుల్ ఉంటే దాని ప్రకారంగా తీసుకోవాలి. రీసెంట్ కూడా దాదాపుగా 4 షిప్స్ వచ్చినాయి మనకి గ్యాసోలిన్ కూడా. కానీ బయటికి ఏమన్నా అందరికి ఇబ్బంది పడుతున్నారు కదా, అందుబాటులో ఉమ్, ఎవరికి లేదు కదా, బిజినెస్ వాళ్ళకి అందుబాటులో లేవు. దాని అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారు, అన్ని రేట్లు పెంచేస్తారు. ఆ రేట్ పెంచినప్పుడు ఎవరికి చిల్లు పడుతుంది, సామాన్య జీవికి చిల్లు పడుతుంది. ఇప్పుడు ఏదో అనుకున్నది 50 రూపాయలు అంటే 70 రూపాయలు చేస్తారు, 80 రూపాయలు చేస్తారు. ప్రొడక్ట్ ఉమ్, ప్రైస్ పెంచేస్తున్నారు. సో అల్టిమేట్ గా వచ్చేది ఇక్కడ, ఎందుకంటే క్రూడ్ పెరిగినప్పుడు పెంచారు, తగ్గినప్పుడు ఎప్పుడైనా తగ్గించారా? 60 60 డాలర్స్ వచ్చినప్పుడు తగ్గించారా? తగ్గించలేదు కదా. లేదు. మరి ఎవరికి వెళ్తుంది ఇప్పుడు? రష్యా నుంచి $30 $35 మనం తీసుకున్నాం, తక్కువ తీసుకున్నాం. ఓ మనకి తక్కువ వస్తుంది అనుకున్నాం. ఎవరికి వచ్చిందా $35? ఎవరికి వచ్చింది? సామాన్యుడికి వచ్చిందా? రిలయన్స్ అంబానీ ఇలాంటి వాళ్ళకి జేబులకు వెళ్ళిందా? ఉమ్, లేకపోతే గవర్నమెంట్ హెచ్పిసిఎల్ అను ఐఓసిఎల్ కి వచ్చిందా? ఎవరికి వచ్చింది? మరి గవర్నమెంట్ రిజర్వ్స్ ఎందుకు పెరగలేదు? స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ లేవు మన దగ్గర. వేరే కంట్రీస్ కి, జపాన్ కి కానీ చైనాకి కానీ, జపాన్ కి అయితే 6 months ఉంది, మనకి 2 months. వాళ్ళకి 6 months, చైనాకి అయితే 11 months ఉంది. ఉమ్, వాళ్ళందరూ తొనకట్ల బెనకట్ల, మనం 2 నెలలు దగ్గర బాగా తొలుగుతున్నాం, వణిగిపోతున్నాం, షేక్ అయిపోతున్నాం. ఉమ్, కోవిడ్ పరిస్థితి చేస్తే అని భయంకరంగా ఇది చేస్తాం మనం. అదే మనకి ఎస్పీఆర్ రిజర్వ్స్ పెంచితే, స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ పెంచితే అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకటి. రెండోది, ఫ్యూచర్ లో మనం ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి రావాలి, ఈవీ నుంచి గ్రీన్ ఎనర్జీకి రావాలి. సో కార్బన్ ట్యాక్స్ 2030 కల్లా ఇది కనుక మారకపోతే, పెట్రోల్ వాడటం మారకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి. ప్యారిస్ కన్వెన్షన్ లో కొన్ని కంట్రీస్ చేసుకున్న ఒప్పందం. మరి దగ్గరికి వస్తున్నది ఇప్పుడు దాకా 2026 ఎండ్ దాకా, ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు మనకి తొందరగా చేస్తే ఈవీస్ ని ప్రమోట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఉమ్, ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వండి. ఆ ఈవీస్ కొనుక్కునే ఇప్పుడు ఇచ్చే ₹1,00,000 కూడా తగ్గించారు కదా, మళ్ళీ కొంచెం తీసేసినట్టున్నారు. తగ్గించి ఉమ్, ట్యాక్స్ బెనిఫిట్ ఇప్పుడు 50% ట్యాక్స్ ఇవ్వండి, అప్పుడు మొత్తం ఇటు వస్తారుగా. ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తే, ప్రొడక్ట్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇక్కడేమో ఫుడ్ పెరిగిపోతుంది, మీరు దీని నుంచి బయటికి రండి అంటే, ఇప్పుడు ఈవీస్ ఏంటి? ఈవీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? కాలిపోతున్నాయి, పెద్ద పెద్ద బస్సులే కాలిపోతున్నాయి. మామూలు స్కూటర్స్ కానీ అన్ని 40 degrees 47 degrees రీచ్ అవుతున్న కొద్దీ ఉమ్, అవి కాలిపోతుంది. మరి దానికి భరోసా ఇవ్వండి. దానికి ఇక్కడ నుంచి ఈవీ వెహికల్స్ ఇట్లా జరగదు, దానికి భరోసా ప్రూఫ్ ఇవ్వండి, ప్రూవ్ చేయండి. ఇక ముందు ఇట్లా రావు అనేది గవర్నమెంట్ నుంచి ఒక భరోసా ఇచ్చి, అప్పుడు దీని నుంచి మారిస్తే పెట్రోల్ డీజిల్ నుంచి బయటకు వస్తారు అని మీరు అవును. అక్కడి నుంచి ప్రత్యామ్నాయం అనేది కొంచెం బలంగా చూపించాలి ప్రభుత్వాలు. చూపించాలి. అప్పుడు చూపిస్తే ఆల్టర్నేట్ ఇది ఉంది, ఇది వాడండి, దీని వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది, దీని వల్ల మన ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం అనేది. అంటే ఈ ఎస్పీఆర్ రిజర్వ్స్ పెంచుకుంటే ఫ్యూచర్ లో క్రూడ్ పెరిగిన ఇబ్బంది లేకుండా ఉండాలి. లేదా దీని నుంచి ఇది రావాలంటే ట్యాక్స్ డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఉమ్, కదా ఆ ప్లాట్ఫామ్ నుంచి మారేది. అవును. ఇవన్నీ ఉమ్, చేయకుండా మీరు ఏదో నామకే వాస్తే లాగా 10 లక్షల కారుకి ఒక 50,000 1,00,000 రూపాయలు ఇస్తే ఎంత 10 లక్షలు పెట్టాలంటే, మరి స్టీల్ ఇవన్నీ ఎంత పెరిగినాయి, కార్ రేట్లు ఎంత పెరిగినాయి, రేట్స్ అనేవి అవును. భయంకరంగా పెరిగింది కదా. మీరేమో ట్యాక్స్లు ఏమో విపరీతం కట్ చేస్తారు. జిఎస్టీ ఏమో దాదాపుగా 2.5 లక్షల కోట్లు వచ్చింది. మీకు నిజంగా ట్యాక్స్ నిజంగా తీయాలనుకుంటే ఒక చిన్న సజెషన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు జిఎస్టీ 10 లక్షల కోట్లు కూడా రావచ్చు. కొన్ని వ్యాపారాలు జిఎస్టీలు కట్టట్లా, స్టిల్ దే ఆర్ టేకింగ్ క్యాష్. ఉమ్, మరి అక్కడ జిఎస్టీ మిస్ అవుతుంది కదా. ఇప్పుడు మామూలు ఎంప్లాయీ కానీ వాళ్ళందరూ కానీ ఉన్నప్పుడు ఈ కంపెనీ కానీ వాళ్ళు జిఎస్టీ కడుతున్నారా? 90% జిఎస్టీ కట్టేది లోవర్ అండ్ మిడిల్ కే కదా. హయ్యర్ అవును. క్లాస్ కట్టేది 1% జిఎస్టీ. మరి ఈ జిఎస్టీ 10 లక్షల కోట్లు రావాలన్నప్పుడు అన్ని బిజినెస్లు కూడా ఆన్లైన్ యూపీఐ అయినప్పుడు యూపీఐ పక్కా వాడాలి అని అఫీషియల్ అవుద్ది. అఫీషియల్ అయినప్పుడు క్యాష్ ₹1 కూడా తీసుకోవడానికి లేదని చెప్పినప్పుడు మొత్తం ట్యాక్స్ గవర్నమెంట్ 10 లక్షల కోట్లు ఏంటి, 15 లక్షలు 20 లక్షల కోట్లు కూడా వస్తుంది. అంత ఉమ్, వర్క్ అంత ఉంది అంటే, అంత క్యాష్ ఇంకా నడుస్తుంది. మరి అట్లాంటివన్నీ చేస్తే మీ సుబ్రహ్మణ్యం గారు మీ పార్టీలో ఉన్న క్యాండిడేట్ ఆయన చెప్పిందే కొన్ని సూత్రాలు పాటిస్తే ఇన్కమ్ ఉమ్, ట్యాక్స్ కలెక్ట్ చేసిన పనే లేదు.
మిడిల్ అండ్ లోవర్ మిడిల్ కి ఇబ్బంది పెట్టాల్సిన పనే లేదు. వనరులు ఉన్నాయి, వనరుల నుంచి మనకి ఎట్లా ఇన్కమ్ రావాలో చూసుకుంటే అట్లాంటి వాటి మీద కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి. అందుకే అందరూ హెచ్ఎన్ఐ క్లయింట్స్ అన్ని ఇండియా వదిలిపెట్టి వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సో వాళ్ళు ఏంటి, ఇక్కడ వచ్చి 30% స్లాబ్ లో ఉంటే మొత్తం జిఎస్టీ అని, ఈఎస్టీ అని, ఆఎస్టీ అని 42% అవుతుంది. అంటే ₹1,00,00,000కి 42 లక్షలు కట్టాలి. అంటే ఎవరికైనా పేనిగా 50% ట్యాక్స్ కట్టాలంటే ఏ కంట్రీలో ఉంది 50% ట్యాక్స్? 42% అంటే 50% ట్యాక్స్ ఏ కంట్రీలో ఉంది చెప్పండి, ఒక కంట్రీలో. ఏదో నామినల్ ట్యాక్స్ ఉండాలి కానీ మరీ స్లాబ్ 10, 20, 30 పెట్టారు. దాని కూడా మిగతా మిగతా ట్యాక్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ ఛార్జ్ పెట్టండి. ఇప్పుడు యుఎస్ లో లాగా కొన్నిటికి ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంది. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా దానికి ట్యాక్స్ కట్టాలి, చాలు. ఇంకా ఐటీ లేదు. మీకు ఇప్పుడు ఐటీ నుంచి వచ్చేదానికి ఇప్పుడు కలెక్ట్ చేసే ట్యాక్స్ కంటే విపరీతంగా ట్యాక్స్ వచ్చే ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కి గవర్నమెంట్ కి ట్రాన్సాక్షన్ నామినల్ పెట్టండి, చాలు, బ్రహ్మాండంగా వస్తుంది. మరి అవన్నీ కాకుండా మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ పెంచారు. పెంచిన దాని మీద 10% మీద 12.5 చేశారు, 15% మీద 20% చేశారు. ట్యాక్స్లు ఏమో విపరీతంగా కలెక్ట్ చేస్తారు. జంట నగరాలు, తెలుగు జంట నగరాలు ఆప్షన్స్ లో డబ్బులు పోతున్నాయి అని చెప్తారు. నిజంగా తెలుగు జంట నగరాలు ఆప్షన్స్ లో డబ్బులు పోతున్నాయి అంటే ఆప్షన్స్ ఆపేయండి, జనాలు డబ్బులు పోకుండా ఉంటారు కదా. పోకుండా ఉంటే వాళ్ళకి డబ్బులు పోకుండా ఉంటాయి కదా. అప్పుడు కొన్ని వస్తువులు కొంటారు, కొత్త ఆర్టికల్స్ కొంటారు, రొటేషన్ అవుతుంది. మీరు ఇక్కడేమో మీకు ట్యాక్స్ కావాలి, అది బట్టి సమస్య లేదు, ట్యాక్స్ కావాలి. జనాలు ఏమో జేబు చిల్లు పడాలి, ప్రతి వస్తువు కూడా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. ఇది ఎక్కడైనా ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, యూరియా ఎక్కువ ఇచ్చారంటారు, మనం తక్కువ ఇచ్చాం, సంతోషం. కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఫ్రీ ఉన్నాయి కొన్ని కంట్రీస్. ఏది ఇది వచ్చినా మీరు మరి ఇన్ని ట్యాక్స్లు కట్టుకున్నప్పుడు సామాన్యుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హెల్త్ కార్డ్ లేకపోతే పరిస్థితి ఏంటి? సంపాదించిన మొత్తం గొల్ల అయిపోద్ది, జీరో అయిపోద్ది జేబు. మళ్ళీ మొదటి నుంచి స్టార్టింగ్ చేయాలి. మరి ఇవన్నీ లేవు కదా. మరి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఇవన్నీ చేస్తూ అప్పుడు మీకు ట్యాక్స్లు పెంచినా పెద్ద ఓవే. నాకు 60 years 65 years తర్వాత నాకు ఇండియాలో ఉంటే సేఫ్ గా ఉంది, నాకు మెడికల్ బిల్లు నాకు విపరీతం పడాల్సిన పని లేదు. హాస్పిటల్కి వెళ్తే మామూలుగా ఉంటది కదా, ఏదో జస్ట్ మా వాడిని కొంచెం చూడండి అని చెప్పటం తరువాయి, అంతే. విపరీతంగా ఇది చేస్తారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇండియాలో ఏంటంటే ఇట్లాంటివి కుదరవు. ఇట్లాంటి మీరు ఆపేసేయండి, లేకపోతే ఇది చేయండి. ఓ రకంగా చూస్తే పిఎఫ్సి స్టాక్స్ కొనుక్కోమని పార్లమెంట్ లో ఆయనే చెప్పాడు, మీకు గుర్తుందో లేదు. గవర్నమెంట్ కంపెనీస్ కొనుక్కోండి, కాంగ్రెస్ వాళ్ళని చెప్తూ నా ఎమ్మటి ఎందుకు పడతారు, పిఎఫ్సి మన గవర్నమెంట్ స్టాక్స్ కొనుక్కోండి, బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయని. తర్వాత చాలా మందికి కొనుక్కున్నారు, బ్రహ్మాండంగా వచ్చినాయి, మార్కెట్ కూడా అనుగుణంగా పెరిగింది. మరి ఇప్పుడు కొనుక్కోవద్దు అని చెప్పడానికి 1 year దాకా ఆగండి అని చెప్పడానికి బలమైన కారణం ఏంటి? ఇట్స్ $1 million క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రకటన చేయటం వెనకాల అతి త్వరలోనే ఈ పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా ధరలు పెంచబోతున్నారు, లేకపోతే యూరియా ఏమైనా ధర పెరిగిపోయే అవకాశం ఉంది, నేను ముందే చెప్పాను మిమ్మల్ని పొదుపు చేసుకోమని, మీరు చేసుకోలేదు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, సో ఇట్లా ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ధరలు పెంచడానికి కారణం తక్కువకి మనం తీసుకున్నాం. యుక్రెయిన్ రష్యా వార్ అయిన దగ్గర నుంచి క్రూడ్ $35 తక్కువే తీసుకున్నాం. ఆయిల్ మనకి తక్కువే కొన్నాం, యావరేజ్ రేట్ కూడా తక్కువే పడింది మనకి. మరి అలాంటప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడాలి? అంత టెన్షన్ ఎందుకు పడాలి? ఇప్పుడు రేపు యుఏఈ నుంచి కూడా తీసుకుంటాం, ఆయిల్ కొరత రాకపోవచ్చు, షార్ట్ టర్మ్ లో ఏదన్నా వచ్చేదాకా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మ్ నుంచి కాకుండా స్ట్రైట్ ఆఫ్ ఒమన్ నుంచి మనకు అక్కడి నుంచి ఆయిల్ సరఫరా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీకు భయపడాల్సిన పని లేదు. ఇది యాక్చువల్ గా $146 కి వెళ్ళినప్పుడు క్రూడ్ అప్పుడు చెప్పుంటే ఒక రకంగా ఇది ఉండేదేమో. కానీ 126 నుంచి 105 వచ్చి ఇప్పుడు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు ఆయనకి. అంటే ఏ దీంతో అంత చెప్పారనేది, అంటే ఇంకేమన్నా వ్యతిరేక సంకేతాలు ఏమన్నా అందినాయి అంటారా పైనుంచి? ఇప్పుడు ఏదున్నా మనకి తట్టుకొని నిలబడ్డాం కదా. కోవిడ్ లో కూడా తట్టుకొని నిలబడ్డాం. మార్కెట్ కూడా కోవిడ్ లో పడింది 40% పడిన తర్వాత బ్రహ్మాండంగా 160% పెరిగింది తర్వాత. సో అట్లనే
మార్కెట్ అనుగుణంగా పడినా తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు హెచ్ఎన్ఐ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళు పట్టించుకోరే. సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ తగ్గించండి. వాళ్ళు అప్పుడు వరదలా పొంగేస్తాయి డబ్బులు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అదర్ వస్తువుల మీద రొటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంటర్లింక్ కదా. అన్ని 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 బాగుంటాయి కదా. సో చేయాల్సింది చేయకుండా మీరు ఇప్పుడు రన్నింగ్ దాంట్లో ఇప్పుడు ఆపేసుకోండి అనేది ఆయన చెప్పే సార్ అసలు వాస్తవం ఏంటనేది ఒక అఫీషియల్ గా తెలియాలి. ప్రభుత్వం తరఫున ఏమన్నా చెప్పే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఈయన ఇప్పుడు 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు థర్డ్ టర్మ్ లో ఇప్పటిదాకా కూడా పలాంది అనేది అంత గట్టిగా, అంటే సిచ్యుయేషన్ అనుగుణంగా కాకుండా సిచ్యుయేషన్ ఎగెనిస్ట్ గా ఉండేది ఇప్పటిదాకా లేదు. ఫస్ట్ టైం ఆయన బస్ట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది మనకి ఇప్పుడే తెలియదు. ఒక 3-4 days లో డెఫినెట్ గా అవగతం అవుతుంది. అంటే సార్ ఇప్పుడు కేవలం దీని గురించే మాట్లాడుతూ బంగారం మీకు ఎవరు కొనొద్దు, ఇంట్లో నుండి పని చేసుకోండి, ఇలా జాతి నిర్దేశించి ప్రసంగిస్తూ పర్టికులర్ గా ఈ టాపిక్స్ మీదే మాట్లాడితే ప్రజలంతా ఎక్కడ ప్యానిక్ అయిపోతారన్న ఉద్దేశంతో ఒక రాజకీయ సభలో వ్యూహాత్మకంగా ప్రకటన చేశారనుకోవాలా? అంతే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొనొద్దాం అన్నారు, బానే ఉంది. రేపొద్దున ఉన్న గోల్డ్ కూడా చెప్పండి అంటే, లాస్ట్ టైం వచ్చింది కూడా అప్పుడు లేడీస్ నుంచి వ్యతిరేకత వచ్చింది, ఆగిపోయారు. మళ్ళీ ఇప్పుడు నిన్న సభలో కూడా ఆయన ఏమన్నారంటే, గతంలో ఎప్పుడో యుద్ధాలు విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వాలకి తమ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరేం దానం చేయాల్సిన పని లేదు, ఇక ముందు కొనకుండా ఉంటే చాలు మాకు అన్నాడు ఆయన. అంటే ఇక ముందు కొనకుండా ఉండాలంటే డైవర్సిఫికేషన్. ఇప్పుడు ఈక్విటీలో ఇంత పర్సెంట్ పెట్టుకోండి, లేకపోతే మెటల్స్ లో ఇంత పెట్టండి అనుకున్నప్పుడు సిల్వర్ లో విపరీతంగా పెట్టారు పెరిగినప్పుడు. 4,10,000 కొన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు రేపొద్దున ఇంకా ఇదైపోయి ఈక్విటీ మార్కెట్ పెరగదు, ఇంకో సంవత్సరం పాటు పెరగదు, గోల్డ్ ఇంకొంచెం పెరుగుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఎందుకంటే కన్వర్షన్ జరుగుతుంది అక్కడ, డాలర్స్ నుంచి గోల్డ్ కదా. మీరు రేపొద్దున గోల్డ్ పెరిగితే గవర్నమెంట్ తరపు నుంచి మీరు భరోసా ఇస్తారా? ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తారా? లేదు. అదేనా చెప్పండి. ఇప్పుడు రాదు, ఓకే, గోల్డ్ పెరగదనే గ్యారంటీతో ఓకే అనుకుందాం, చేద్దాం, ఓకే ఇస్తాం. ఒకవేళ సపోజ్ పెరిగితే మీరు దానికి గవర్నమెంట్ తరపున ప్రతి ఒక్కళ్ళకి కాంపెన్సేట్ చేస్తారా? సింపుల్. హైలీ ఇంపాసిబుల్. కొనటం అనేది కొనొద్దు అంటాం ఎంత తప్పో, ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి అనే ఇది చేయాల్సిన టైం యాక్చువల్ గా. ఇప్పుడు గోల్డ్ లో కూడా కొంత పర్సంటేజ్ పెంచుకోవాల్సిన టైంలో చెప్పడం అనేది అంటే రాంగ్ టైం. మేబీ డిసిషన్ అనేది ఇప్పుడు చెప్పకుండా $147 కి $146 వచ్చినప్పుడు క్రూడ్ వస్తే అమ్మో అప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ అప్పుడు ఉంది. ఇప్పుడు అంత లేదు, మరి అంత టెన్స్ ఏం లేదు. సార్ వై సెడ్ అనేది ఆయన ఎందుకు ఇప్పుడు చెప్పారు అనేది వస్తుంది సార్ త్వరలోనే, ఎందుకనేది కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.